భువనమ్మ, రేపు పూజకి అన్ని ఏర్పాట్లు చేసేశాను. కాకపోతే ఒక చిన్న డౌట్, అడగచ్చో లేదో. ఏంటలా? మీరు చెప్పినట్టు పూజలో అర్జున్ పక్కన యమజే కూర్చుంటుంది కదా? ఆహా, ఏం లేదు. ఇంటి పెద్ద మీరే, ఇక్కడ మీ మాటే చెల్లుతుంది. కానీ అర్జున్ మనసులో ఎక్కడో కావేరి ఉండి తననే పీటల మీద కూర్చోపెడతాడేమో అని చిన్న డౌట్. అర్జున్ నా మాట ఎప్పటికీ కాదనడు. వాడికి నా తర్వాతే ఎవరైనా. అదిగో అర్జున్ బాబు వచ్చేశారు. 100 ఏళ్ళు. అర్జున్, నీకు మాట చెప్పాలరా. ఏంటమ్మా? రేపు శివరాత్రి మన ఇంట్లో హోమం జరిపిస్తున్నాను. హోమమా? ఎందుకమ్మా? నీకు శని మహర్దశ జరుగుతుందని, గోచారంలో ఏలిన నాటి శని ఉందని, అందువల్ల ప్రాణగండం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు. దానికి పరిహారంగా మృత్యుంజయ హోమం జరిపించాలి అన్నారు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అర్జున్, నా కోసం చేయనన్నా. నీకు ప్రాణగండం అనగానే చాలా భయపడ్డాను. అదృష్టవశాత్తు సిద్ధాంతి గారు ఈ పరిహారం చెప్పారు. సరే అమ్మా, నీ ఇష్టం. ఇంకో విషయం నాన్న, ఈ పూజ దంపతులిద్దరూ కలిసి చెయ్యాలంట. మన క్షేమం కోరుకోని ఆ కావేరి కన్నా మనం బావుండాలని కోరుకునే యమజే నీ పక్కన కూర్చుంటుంది. అమ్మా, అది అర్జున్ బాబు, యమజ కూడా పీటల మీద కావేరిని కూర్చోపెట్టమని అంది. కాని అమ్మ ఉద్దేశం ఏంటంటే, మనల్ని ముంచేసే కావేరి కంటే మంచి చేసే యమజే బెటర్ అని. అంటే ఫైనల్ డెసిషన్ నీది అనుకో. కాకపోతే తన బిడ్డ తన మాట కాదనడు అన్నది భువనమ్మ ఉద్దేశం. నాన్న అర్జున్, ఇది నమ్మకానికి సంబంధించిన విషయంరా. ఎలాంటి పూజ నువ్వంటే ప్రేమ, మన కుటుంబం అంటే ఇష్టం ఉన్నవాళ్లు చేస్తేనే ఫలితం వస్తుంది. సరే అమ్మా. భువనమ్మ, మీ మాటంటే మీ అబ్బాయికి వేదవాక్కు. కుంతీదేవి మాటని పాండవులు ఎలా వినేవారో మీ అబ్బాయి మీ మాట అలాగే వింటాడు. నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను. యమజ, యమజ, నాకు చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. తదుపరి కార్యక్రమం ఏంటి? అది తర్వాత ఆలోచిద్దాం. ముందు హీరోయిన్ లోపలికొస్తుంది, కాసేపు టీస్ చేద్దాం. ఎవరో పూజలో తనే కూర్చుంటాను అని, ఇంకెవ్వరికీ అర్హత లేదని అన్నారు. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ ఏమైపోయిందో? ఏయ్, ఏంటలా వాగుతున్నావు? నేను వాగడం లేదు కాకి, నిజాలు చెప్తున్నాను. నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? డైరెక్ట్ గానే చెప్దాం.
ఏంటి కావేరి, నన్ను బావ పక్కన పూజలో కూర్చొనివ్వనని ప్రతిజ్ఞ చేశావు కదా. ఇప్పుడు అత్తయ్యే కాదు, బావ కూడా నాతో పూజ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడేమంటావు?